హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎస్ఐఆర్ సర్వే ప్రకారం కంప్లీట్గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి మనకు 2002 ఓటర్ లిస్ట్ పీడిఎఫ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఏ విధంగా 2002కు సంబంధించి ఓటర్ లిస్ట్ పీడిఎఫ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఏ విధంగా చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మధ్యలో వీడియో చూసి డౌన్లోడ్ చేసి మీకు ఏమీ అర్థం కాదు. మీ విలేజ్ సంబంధించి డాటాని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి 2002కు సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఇంతవరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ అలాగే మనకు మీకు ఉన్నటువంటి గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అందుకోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీ మొబైల్ ఫోన్ తీసుకోండి, తర్వాత గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే ఓటర్ లిస్ట్ 2022 పీడిఎఫ్ అని ఈ విధంగా సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఐఆర్ 2002 ఓటర్ లిస్ట్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకు ఒక వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది, ఎలక్టోరల్ రోల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మీకు ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇవి ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ ఎలక్టోరల్ రోల్ ఉంటుంది. అలాగే సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఉంటుంది, సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఈ రోల్ ఉంటుంది, అలాగే సర్చ్ ఉంటుంది. ఇందులో మీరు సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2002కు సంబంధించి దీనిపైన ట్యాప్ చేయండి. ఏపీ వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే ఇదే ప్రాసెస్ ప్రకారం డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత దీనిపైన ట్యాప్ చేసి మీకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు మీ మొబైల్లో అప్లికేషన్ ఉంటే దీనికి సంబంధించి యాప్ కూడా ఉంటుంది. ఈ యాప్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆన్లైన్లో కూడా మీరు ఈ ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఆన్లైన్లో కూడా మీరు ఏ విధంగా సబ్మిట్ చేయాలో దానికి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. దాన్ని చూసి మీరు ఆన్లైన్లో కూడా సబ్మిషన్ చేసుకోవచ్చు, లేదా మీరు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఇప్పుడు చెప్పేదాని ప్రకారం ఈ ప్రాసెస్ ప్రకారం ఇక్కడ సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ దానిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ మీరు మీ స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ స్టేట్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. లాస్ట్లో మీ 2002లో మీకు ఏ స్టేట్ ఉందో ఆ స్టేట్ అని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అనేది చేశాను. దాని తర్వాత ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. శ్రీకాకుళం, విజయనగరం ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ శ్రీకాకుళం అనేది సెలెక్ట్ అనేది చేశాను. దాని తర్వాత ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అనేది అడుగుతుందన్నమాట. ఇక్కడ సంబంధించి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక నియోజకవర్గం అడుగుతుంది. దాని పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ నేమ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి. ఈ విధంగా ఏదో ఒక నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి అనమాట. అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ నియోజకవర్గం అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఈ పేరు అనేది ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ మనకు పోలింగ్ స్టేషన్ నేమ్ అండ్ నంబర్ అడుగుతుందన్నమాట. అప్పుడు 2002లో ఓటర్లు వేసినటువంటి ఆ పోలింగ్ బూత్ యొక్క నేమ్ అడుగుతుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ఈ విధంగా మీకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసేయండి. దాని తర్వాత ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన వన్స్ మీరు ఈ విధంగా ట్యాప్ చేయండి. ఎందుకంటే ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు వాటికి సంబంధించి ఓటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మీకు సంబంధించి 2002 లిస్ట్ ఓటర్ లిస్ట్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన ట్యాప్ చేసి మీకు ఈ విధంగా డౌన్లోడ్ పైన ట్యాప్ చేసి డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఏపీ వాళ్ళు ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సేమ్ ప్రాసెస్ దీని ప్రకారమే దీన్ని ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేశామో ఈ ఓటర్ లిస్ట్ను అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు ఇక్కడ సేమ్ యాస్టీ సర్చ్ ఇన్ లాస్ట్ ఈ రోల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇంకా ఓపెన్ అప్ తెలంగాణ వాళ్ళు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మీరు స్టేట్ తెలంగాణ సెలెక్ట్ అనేది చేసుకోండి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ అప్పట్లో మనకు తెలంగాణకు సంబంధించి ఉమ్మడి జిల్లాలు ఉండే కాబట్టి మెదక్ డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళు మెదక్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పోలింగ్ బూత్ నంబర్ అండ్ స్టేషన్ పోలింగ్ నేమ్ ఉంటుందన్నమాట. నేమ్ సెలెక్ట్ చేసుకోండి.
దాని తర్వాత వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది, పీడిఎఫ్ చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఈ పీడిఎఫ్లో మీ అమ్మ నాన్న తాతల పేర్లు ఉంటాయి. 2002లో ఓట్లు వేస్తే వాళ్ళకి సంబంధించిన ఓటర్ ఐడి నంబర్ ఉంటుంది, వాళ్ళ పేరు ఉంటుంది అన్నమాట. ఒకసారి సెర్చ్ చేయండి, మీరు ఫారం నింపేటప్పుడు ఇది కావాలి కాబట్టి వాళ్ళకి ఓటర్ ఐడిలో ఏ విధంగా అయితే పేరు ఉందో అదే విధంగా రాయాలి కాబట్టి వాళ్ళ ఓటర్ ఐడిని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఓటర్ ఐడి కార్డ్ అయితే నంబర్ ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు తెలంగాణ అండ్ మనకు ఏపీ వాళ్ళకి సంబంధించి 2002 ఓటర్ లిస్ట్ పీడిఎఫ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఈ కనీసం నేను ఈ వీడియోకి ఒక లైక్స్ టార్గెట్ వచ్చేసి 1000 ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.